పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలోని తీర ప్రాంత మత్స్యకార సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, శాశ్వత పరిష్కారానికి గట్టి చర్యలకు ఉపక్రమించినట్లు రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వేజండ్ల, శాసనమండలి సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు నాయకులతో మత్స్యకార సమస్యలపై ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణ మాట్లాడారు. తీర ప్రాంతంలోని మత్స్యకారులకు చిరకాలంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, పుదుచ్చేరిలతో సమస్యలున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మన రాష్ట్ర మత్స్య సంపదను పొరుగు రాష్ట్రాలకు చెందిన హైపవర్ బోట్ల సహాయంతో దోచుకుంటున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన బంధించిన 4 బోట్లను గుర్తు తెలియని వ్యక్తులు విడుదల చేయించిన వైనం జిల్లా మత్స్యకారుల ఆవేదనకు కారణమైందంటూ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, నాయకులు గిరిధర్ రెడ్డి, మత్స్యకార జాయింట్ డైరెక్టర్ శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి వర్గం, ఒక ప్రధానమైనటువంటి సాంకేతిక సమస్య పైన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారితోటి శాసన మండలి సభ్యులు, జోనల్ కోఆర్డినేటర్ అయినటువంటి రామ్ గోపాల్ రెడ్డి గారు, బీదార్ రవిచంద్ర గారు, శాసనసభ్యులు కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, సునీల్ గూడూరు శాసనసభ్యులు, పెద్దలు మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు ప్రశాంతిరెడ్డి గారు, అలాగే సూలూరుపేట శాసనసభ్యులు డాక్టర్ విజయలక్ష్మి గారు, విజయశ్రీ గారు అందరం సమీక్షించడం జరిగింది. ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. ఇటీవల నెల్లూరు జిల్లాలోకి ప్రక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల నుంచి మత్స్యకారులు స్పీడ్ బోట్లలో, హై పవర్ బోట్లలో రావడం, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపదని వాళ్ళు స్వాధీనం చేసుకొని తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో పోయిన 2025 జూలై మాసంలో ఒక బోట్ని, సెప్టెంబర్ మాసంలో ఒక బోట్ని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అడ్డగించి ఆ బోట్లను తీసుకురావడం, అవి చువలదిన్న ఫిషింగ్ హార్బర్ ప్లాట్ఫామ్స్ దగ్గర వాటిని ఆపిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ బోట్లలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేక గస్తీకి వెళ్ళినప్పుడు మరొక 2 బోట్లు అక్కడ అక్టోబర్ మాసంలో దొరకడం, 4 బోట్లను కూడా ఈ మత్స్యకారులు తీసుకొచ్చి వాళ్ళ అధీనంలో పెట్టుకొని వాళ్ళకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. మత్స్యకారులు కొన్ని ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయాలు, వాటితో వాళ్ళు చాలా వరకు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించు ముందుకు పోవడం జరుగుతూ ఉంటుంది. మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇసుకపల్లి ప్రాంతంలో మన కావలి నియోజకవర్గంలో జరిగిన ఈ యొక్క సంఘటనని దృష్టిలో ఉంచుకొని ఆ 4 బోట్లు కూడా జోలదిన్న పోర్ట్లోనే, హార్బర్లోనే పెట్టుకుని అది అక్కడ ఉంచడం. ఇటీవల అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు, లేకుంటే పెద్ద కాపులు అనేటువంటి వాళ్ళు ఈ బోట్లను విడుదల చేయడం జరిగింది అనేటువంటిది అక్కడ వాళ్ళకి సమాచారం, ఆ ప్రాంతం వాళ్ళకి, ఆ విలేజెస్ వాళ్ళకి. అలాగే అది మీడియాకి రావడం, మీడియాలో దీని గురించి ప్రస్తావన రావడం జరిగాక జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తమైంది. ఇది ఎలా జరిగింది ఏంటి అనేటువంటి విషయంలో ఆ ప్రాంత శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా
ప్రజాప్రతినిధులతో మాట్లాడడం, అధికారులు కూడా వాళ్ళని సమన్వయం చేసుకోవడం, ఇవన్నీ కూడా పరిశీలన చేసేటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే మన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి మత్స్య సంపద, మన మత్స్యకారులకు రావాల్సినటువంటి ఆదాయం, ఆ సంపద యజమానులు మన రాష్ట్రం ఉన్నటువంటి మత్స్యకారులు, వీళ్ళకి రావాల్సినటువంటి మత్స్య సంపదని దౌర్జన్యంగానో దుర్మార్గంగానో ఇతర రాష్ట్రాల నుంచి మత్స్యకారులు వచ్చి అవి తరలించుకుపోవడం అనేది చట్టవిరుద్ధం అని చెప్పి దీన్ని అధికారులకు చెప్పడం, దీనికి సంబంధించినటువంటి మత్స్యశాఖ కమిషనర్ గారు అధికారులు కూడా దీని మీద చట్ట ప్రకారం ఇది చేయకూడదని చెప్పడం, ఇవన్నీ కూడా మనం జరిగాయి. ఇది ఒక సమస్య అనేది రెండు రాష్ట్రాల మధ్య లేదా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి 3 రాష్ట్రాల మధ్య ఒక సమస్య చాలా కాలం నుంచి ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూడాలని చెప్పి గతంలో కూడా ప్రభుత్వాలు పనిచేశాయి. ఎప్పటికప్పుడు ఇది సద్దుమణిగిపోవడంతో అంత పట్టుదలగా 2-3 రాష్ట్రాల మధ్య మత్స్యకారుల సమస్యని పరిష్కరించడంలో వాళ్ళు చెప్పినప్పుడు 2 రోజులు రాకుండా పోవడం, మళ్ళీ తిరిగి ఎప్పుడో రాత్రులు రావడం, ఈ మత్స్య సంపదని తరలించుకుపోవడం అనేది అనుమతి అవుతుంది. ఇటీవల కాలంలో ఈ రాష్ట్ర మత్స్యకారులు చాలామంది దీని మీద ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకి, జిల్లా అధికార యంత్రాంగానికి తెలియజేశాక ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందరూ పంపడం జరిగింది. దీని మీద మనం ఏదో ఒక చర్య తీసుకుందాం అనేటప్పుడు తమిళనాడులో ఇవాళ ఒక రాజకీయ సంబంధమైనటువంటి స్థానికంగా అక్కడ ఎన్నికలు రావడం, దీనిలో పాండిచ్చేరి, తమిళనాడు 2 వేరు రాష్ట్రాలైనా కారైకల్ నుంచి ఎక్కువగా ఈ 2 రాష్ట్రాల్లోని మత్స్యకారులు వీటిని వాడుకుంటారు. దీని మీద సమగ్రమైనటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి ఇక్కడ నిలిపివేసినటువంటి 4 బోట్లని ఆ పాండిచ్చేరి నుంచి, కారైకల్ నుంచి వచ్చినటువంటి ఈ బోట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరలించుకుపోవడం జరిగింది. ఇది కొంత మనస్తాపానికి గురైంది. మన ప్రాంత మత్స్యకారులు, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా తీరం ఎక్కువ, ఈ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ఈ మత్స్యకారులు ఇసుకపల్లిలో ఆపినటువంటి బోట్లని తరలించుకుపోవడం అనేది కొంచెం వాళ్ళందరూ మనస్తాపానికి గురి కావడం, అందరూ కూడా దీని మీద ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రతినిధులకి వాళ్ళకి చెప్పడం జరిగింది. దీని మీద ఇటీవల కాలంలో 18వ తేదీ ఇసుకపల్లిలో నుంచి 4 బోట్లు తరలించుకుపోవడం, జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి ఆ బోట్లు 4 బోట్లను తరలించుకుపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి కూడా రావడం, వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం, రాష్ట్ర ప్రభుత్వంలో దీన్ని సీరియస్గా ఇటువంటి విషయాలు జరగకూడదు, మనం ఏమాత్రం కూడా మన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి మత్స్య సంపద మన మత్స్యకార కుటుంబాలకు అందాలే తప్ప ఇతరుల ఎవరి జోక్యం మనకు ఉండకూడదు అనేటువంటి ఆలోచన కూడా దీని మీద రావడం జరిగింది. దీని మీద ఒక టాస్క్ ఫోర్స్ను కూడా వేయాలనేటువంటి ఆలోచన తీసుకోవడం ప్రభుత్వం. ఆ టాస్క్ ఫోర్స్లో కూడా మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులు, అలాగే మెరైన్ పోలీస్, అలాగే అటవీ శాఖ అధికారులు, వీరందరితోటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకార సొసైటీలు కానీ, మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ, లేదా మత్స్యకారులు ఎవరైనా దీని మీద ఈ కార్యక్రమంలో వెంటనే తిరిగి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళల్లో కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెలెక్ట్ చేసి ఒకరిని ఈ బోట్లలో పంపించేటువంటి పద్ధతి చేయాలి. దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన పోవడం జరిగింది. ఇప్పుడు ఒక నిర్ణయం అయితే ఇవాళ నిన్న ఫిషరీస్ కమిషనర్ గారు వచ్చాక
జిల్లా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడడం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లు రవీందర్ గారు కానీ, పొంగూరు నారాయణ గారు కానీ, ఇట్లా మా అందరితో కూడా మాట్లాడాక 2 స్పీడ్ బోట్లని మన పరిధిలో పర్యవేక్షణకి ఉంచాలి. ఇప్పటి వరకు అవి లేవు కాబట్టి మనం బయట వాళ్ళు వస్తే నిలుపుదల చేయడం కష్టంగా ఉందనేటువంటి మాట రావడం, 2 బోట్లలో నిన్న ఒక బోట్లో కమిషనర్ గారు, మెరైన్ పోలీసు, అలాగే లోకల్ పోలీసు అందరు కలిసి ట్రయల్ రన్ కూడా చేశారు. ఈ ట్రయల్ రన్ చేసింది కొంత మత్స్యకారు కుటుంబాల్లో ఊరటనిచ్చింది. మరి రేపు ఒక స్పెషల్ టీంని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకి కొల్లు రవీందర్ గారు మినిస్టర్ గారిని, అలాగే మాజీ మంత్రి గారు రాజ్యసభ సభ్యులైనటువంటి మోపిదేవి వెంకటరమణ గారు, కాకినాడ శాసనసభ్యులు కొండబాబు గారు, వీళ్ళ ముగ్గురితోటి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు ఇక్కడికి వస్తున్నారు. బహుశా మన నారాయణ గారు కూడా రేపు వచ్చే అవకాశం ఉంది. వారితోటి జిల్లా ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి జిల్లా అధికారులు, కలెక్టరు, ఎస్పీ గారు, అలాగే మన మెరైన్ పోలీస్ అధికారులు కూడా వస్తారు. వాళ్ళతోటి ఫారెస్ట్ అధికారులు కూడా వస్తున్నారు. ఫైర్ సేఫ్టీ అధికారులను కూడా రేపు రమ్మన్నాం. అందరితో కలిసి సమీక్షించుకున్న తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదికనివ్వడం, రేపు ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి ఈ 2 బోట్లు, ఎందుకంటే 2 బోట్లను వెంటనే మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ 2 బోట్లను వెంటనే ఏర్పాటు చేసే దానిలో 4 అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఉండాలి. వాళ్ళని కూడా ఎంపిక చేసుకోమని చెప్పి ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. రేపు ఒక బోట్లో మొదలుపెట్టి 2వ బోటును కూడా రేపు ఎల్లుండి 1-2 రోజుల్లో స్పీడ్ బోట్లను 2 బోట్లని పెట్టి దీన్ని గస్తీ తిరిగే కార్యక్రమాన్ని చేయాలి. ఈ గస్తీ తిరగడం అనేటువంటిది ఏప్రిల్ 14-15 వరకు కంటిన్యూ చేయాలనేటువంటిది ఇవాళ మేమందరం అనుకున్నది. రేపు పూర్తి యాక్షన్ ప్లాన్ ఫిషరీస్ కమిషనర్ గారు కూడా వచ్చి వారు ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 15వ తారీఖు వరకే ఎందుకు ఇస్తున్నారు, తర్వాత ఇవ్వకూడదు అంటే, ఏప్రిల్ 15 నుంచి ఎక్కడ కూడా మత్స్యకారులు ఈ మత్స్య సంపదని పట్టుకునేటువంటిది సముద్ర జలాల్లో ఎక్కడైనా సరే మత్స్యకారులు మత్స్య సంపదని పట్టుకునేటువంటి అవకాశం లేదు. బ్యాన్ పీరియడ్ 2 మాసాలు కంప్లీట్ బ్యాన్ ఉంటుంది. ఈ 2 మాసాల బ్యాన్లో మత్స్యకారులు కూడా ఎవరు పోరు. అందుకనే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ఆర్థిక సదుపాయాలు కానీ, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కానీ, మన ప్రభుత్వం ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చాక పోయిన సంవత్సరమే మత్స్యకారు గ్రామాల్లో మత్స్యకారులకి వాళ్ళకి ఆర్థిక సహాయాలు కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చేస్తాం. ఈ విధంగా చేసే పరిస్థితుల్లో బయట రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రంలోకి వచ్చి మత్స్య సంపదను కొల్లగొట్టుకుంటూ పోతూ ఉంటే మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పోతుంది, మన రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకి నష్టం కలుగుతుంది, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆపుదల చేయాలి. ఇది 3 రాష్ట్రాల మధ్య సమస్య. ఒక రోజులో పరిష్కరించుకోవాలి అనేటువంటిది కాదు, కానీ పరిష్కరించి ఖచ్చితంగా దీనికి మన రాష్ట్రంలో ఉన్న మత్స్యకారు కుటుంబాలకి న్యాయం చేయాలనేదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. చాలా ఖచ్చితమైనటువంటి ఆలోచన, నిర్ణయాలతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ సమీక్ష ఏర్పాటు చేయడం, రేపు స్పెషల్ టీం రావడం, వాళ్ళతోటి రాష్ట్ర స్థాయి అధికారులంతా రావడం, వాళ్ళందరితో కూడా సమీక్షించుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వం ఆమోదంతో దాన్ని అమలు చేయాలనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి కార్యక్రమం. మనకు ఉన్నటువంటి మెరైన్ పోలీసులో స్పీడ్ బోట్స్ ఉన్నాయి. మనకి మెరైన్ పోలీసుని ఏర్పాటు చేశాక ఈ స్పీడ్ బోట్లు కొన్ని మన ప్రాంతానికి, మన ఈ చుట్టుపక్కల 5 మెరైన్ పోలీస్ స్టేషన్లకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ కాలానుగుణంగా అవి కొంచెం పాతబవడం, మెయింటెనెన్స్ లేక, గత ప్రభుత్వాలు పట్టించుకోక
అవన్నీ నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ బోట్లలో 3 బోట్లను ఇమీడియట్గా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు స్వాధీనం చేసుకోవాలని చెప్పి వారికి స్వాధీనం చేసే దానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంటర్న్ వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు ఈ 3 బోట్లని, స్పీడ్ బోట్లని, దాని కంపెనీస్, వర్క్షాప్స్ ఎక్కడున్నాయో, సర్వీస్ సెంటర్స్ ఎక్కడున్నాయో వాళ్ళని కాంటాక్ట్ చేసి రేపే ఆ బోట్లని పూర్తి సామర్థ్యం కలిగినటువంటి బోట్లుగా తయారు చేయించి మళ్ళీ మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా మన ప్రాంతాన్ని గస్తీ చేయించి, గస్తీతో పోలీసు, అటవీ శాఖ, రెండవది మెరైన్ పోలీస్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, వీళ్ళందరితోటి ఫైర్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క గస్తీ ఏర్పాటు చేయాలని చెప్పాం. ఆ విధంగా నిర్ణయం తీసుకొని మొదలు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క వాళ్ళకున్న ఆవేదన, గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వాళ్ళకి జరిగిన అన్యాయం, మరీ ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు కోల్పోయినటువంటి సంపద, దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదన, ఇవన్నిటినీ గుర్తించినటువంటి ప్రభుత్వంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. ఇంకా ఏమైనా ఉన్నాయా వాళ్ళ ఆలోచనలు చెప్పండి, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోండి. మీరు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధికారులు వెంటనే నివేదికలు పంపండి. వాళ్ళకి సరైన న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఇప్పటికే వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఆందోళన, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎలాంటి ఆందోళన, ఆవేదన పడద్దు. ఈ ప్రభుత్వం మీది. మీరందరూ ఈ ప్రభుత్వానికి కొండంత అండగా ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నారు. వారిద్దరూ ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. వారందరికీ మీ మద్దతు ఉంది. మీకు కూడా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది, మీతో కలిసి నడుస్తుంది. ఏ ఒక్కరికి కూడా చిన్న అపకారం జరిగినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మత్స్యకారు కుటుంబాలకు పెద్దలుగా ఉన్నటువంటి పెద్ద కాపులకి కానీ, చిన్న కాపులకు కానీ, వాళ్ళందరికీ కూడా, వాళ్ళకి నాయకత్వం వహించేటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని, ఈ యొక్క విషయాలను ఈరోజు సమీక్షించుకొని మీ ద్వారా అన్నీ తెలియజేయడం జరుగుతుంది. రేపు మళ్ళీ 11 గంటలకి స్టేట్ స్పెషల్ టీం వస్తుంది, టాస్క్ ఫోర్స్ అధికారులు వస్తున్నారు. వారందరితో కూడా ఇంకా సుదీర్ఘంగా మాట్లాడాక ఇంకా ఎక్కువ సమాచారాన్ని మనం మత్స్యకారు కుటుంబాలకి అండగా ఉండడానికి ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వెలువడించడం జరుగుతుంది. దీనిపైన నేను ముందే చెప్పాను, ఇది ఒక్క మన రాష్ట్రానికి సంబంధించింది కాదు. పాండిచేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటికొకటి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా ఏంటంటే, 3 రాష్ట్రాల మధ్య సముద్రపు జలాల్లో ఉన్నటువంటి సమస్య కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళు కూడా ఇంటర్ఫేర్ అయ్యి ఈ 3 రాష్ట్రాల కార్యక్రమాన్ని సమన్వయం చేసి, ఎవరి హద్దులు వాళ్ళ చట్ట ప్రకారం ఇప్పటికి ఉన్నాయి, ఆ హద్దుల్ని ఖచ్చితంగా మీరెవరు దాటడానికి లేదు. ఆ యొక్క గైడ్లైన్స్ని పూర్తిగా 3 రాష్ట్రాలు అమలు చేయాలి. చేస్తే దీనికి కఠినమైనటువంటి పర్యవసానం ఉంటుందనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం కూడా రిక్వెస్ట్ చేయడానికి ప్రభుత్వం ఇవాళ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అధికారులను పరిశీలించమని చెప్పారు. మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా నివేదికలు ఇచ్చి జరిగినటువంటి విషయాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మిగిలినటువంటి 2 రాష్ట్రాలకు కూడా తెలియజెప్పి దీనికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ఇవాళ ప్రభుత్వం సుదీర్ఘంగా దీని మీద ఇన్ని రకాల సమాలోచనలు ఉన్నాయి. అయితే ఇది దురదృష్టం ఏంటంటే, మన జిల్లాలో, మన ప్రాంతంలో, మన మత్స్యకారులకు జరిగినటువంటి నష్టం, ఇక్కడ జరిగినటువంటి దోపిడీ, దౌర్జన్యం కూడా మన దగ్గరే జరిగింది.
ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ ఆవేదన ఉంది. కానీ మనం ఇక్కడ జరిగింది కాబట్టి ప్రత్యేకంగా మన అధికారులు, మన శాసనసభ్యులు అందరం కలిసి దీనికి ఒక మంచి పరిష్కారం రావాలని చెప్పి మేము ప్రభుత్వానికి కూడా శాశ్వత పరిష్కారంకి మొదలు పెడుతున్నాం. తప్పనిసరిగా దీనికి శాశ్వత పరిష్కారం ఇచ్చి మన మత్స్యకారులకి, మన మత్స్య సంపద వాళ్ళకే దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఓకే, రైట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV